హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఆయిల్ వేసేస్తున్నాను. ఫస్ట్ ఒక 4-5 టీ స్పూన్స్ చాలు. ఆయిల్ తగ్గించాను కదా, మంచికేలేండి. ఎదుగోండి, 1.5 టేబుల్ స్పూన్, 4-5 టీ స్పూన్స్, 5 or 6 అంతే. సిమ్ చేస్తున్నాను. సో అద్భుతమైన రెసిపీ చేయబోతున్నాను ఇవాళ. మా అమ్మ ఫేవరెట్ కర్రీ ఇది. మా అమ్మని తలుచుకున్నప్పుడల్లా ఒక కూరగాయ బాగా గుర్తొస్తుంది నాకు, అది అరటికాయ. మీ అమ్మని తలుచుకుంటే మీకేం గుర్తొస్తుంది ఒక్కసారి కామెంట్ చేయండి. అంటే వాళ్ళకి ఏది ఇష్టం అనేది మన మైండ్లో ప్రింట్ అయిపోతుంది కదా. అరటికాయ అసలు కొన్ని రోజులు ఉండేవి నేను అమ్మని, అబ్బాయి ఏంటమ్మా ఎప్పుడు అరటికాయ అన్న, ప్లీజ్ అమ్మ అనేదాన్ని అనమాట. కానీ అమ్మకి చాలా 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 ఇష్టం. అమ్మ ఇప్పుడు లేదు కాబట్టి తలుచుకోవటం అంటే బాధగా ఉంది నాకు. ఎందుకంటే ఎవరినైనా పోయి నాకు ఎక్కువ గుర్తు చేసుకుంటాం. ఉన్నప్పుడు ఈ శ్రద్ధ ఏదో అప్పుడు పెడితే ఇంకా చాలా వాళ్ళు సంతోషపడతారు కదా. కానీ అమ్మ ఏంటంటే డిమెన్షియా, అల్జీమస్తోని అన్నీ మర్చిపోయింది. సో లాస్ట్ రోజులు అయితే నేను తన కూతురు అందరినీ గుర్తుపట్టకపోయి నన్ను గుర్తుపట్టేది. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ రోజులు ఉంది అమ్మ. కొన్ని సంవత్సరాలు, దాదాపు 15-16 సంవత్సరాలు ఉంది నాతో పాటు ట్రావెల్ చేసింది, ఎక్కువ దగ్గరగా. అందుకని పైగా ఇంట్లో అందరికంటే చిన్నదాన్ని, చంటమ్మ చంటమ్మ అనేది. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ తలుచుకుంటున్నానేమో అనిపిస్తుంది. అప్పుడు తలుచుకున్నా తనకి గుర్తులేదు కాబట్టి ఇంకా నేను కవరప్ అనమాట. అది అమ్మయ్య, నేను బాగానే చూసుకున్నాను, నేను బాగానే తలుచుకున్నాను అప్పుడు కూడా, కానీ అమ్మే మర్చిపోయింది అని ఒక మనకి మనం సెల్ఫ్ హీలింగ్ అది. ఓకే చలో, ఇంతకీ చేయబోతున్నాను ఏంటంటే అరటికాయ చికెన్ గ్రేవీ. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో చేస్తా, ఇంకా చాలా ముచ్చట్లు చెప్తాను మా చిన్నప్పుడు దీంతో రిలేషన్ గురించి. మీరు మాత్రం ఇది చెయ్యకపోతే చాలా మిస్ అవుతారు లైఫ్లో. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెప్పేస్తాను. సింపుల్ అండి. మన చికెన్ కర్రీ కావాల్సినవి 2-3 ఎక్స్ట్రా ఉన్నాయి. ఆ 2-3తోనే టేస్ట్ వాటికి. అవేంటంటే లాస్ట్ చెప్తా. ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, చికెన్, అరటికాయలు. దట్స్ ఆల్. ఆయిల్ కాగింది మంచిగా. ఉల్లిపాయ వేసేస్తున్నా ఫస్ట్. జస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ, మీడియం సైజ్ ఆ చిన్నదైతే కనుక 2, మీ ఇష్టం. ఇంట్లో చాలు. 1/2 kg చికెన్ తీసుకున్నాను నేను. 1/2 kg అరటికాయలు, 2 కూర అరటికాయలు తీసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఈ పర్టికులర్ కర్రీలో కొంచెం వేగనిద్దాం, టేస్ట్ ఉంటుంది. అరటికాయకి మనం ఎంత వండినా కానీ ఒక రకమైన పచ్చి స్మెల్ అది ఉంటుందండి. వెజిటేరియన్స్కి ఈ మాట నచ్చకపోవచ్చు. నాన్ వెజిటేరియన్స్కి ఆ ఫ్లేవర్ని, నాన్ వెజ్ ఫ్లేవర్ని, నాన్ వెజ్ టేస్ట్ని కొంచెం టచ్ చేయగలిగేది అంటే 2-3 ఉన్నాయి వెజిటబుల్స్లో. అందులో ఫస్ట్ ప్లేస్ ఆలుగడ్డ కంటే ఎక్కువ నేను అరటికాయకి ఇస్తాను. నేను కాదు, మా అమ్మ ఇచ్చింది. అసలు మా అమ్మ అరటికాయ ఎగురు చేస్తే అందులో చికెన్, మటన్ ఎత్తుక్కోకర్లా, అది తిన్న ఫీలింగే వచ్చేది. మన సైలాస్ కిచెన్ దాంట్లో పాతది ఉంది చూడండి, అరటికాయ ఎగురు అని. అందులో కూడా అమ్మ గురించి చెప్పే ఉంటాయి కదా డెఫినెట్గా. నాకు గుర్తులేదు, 2 ఏళ్ల క్రితం చేసింది. ఇది మాత్రం నేను పిల్లలతో అరటికాయ తినిపించాలంటే నేను ఇలా ట్రై చేసేదాన్ని చిన్నప్పుడు. చికెన్లో వేసేస్తే వాళ్ళు అరటికాయ కూడా తినేసేవాళ్ళు. వాళ్ళు కనీసం గుర్తుపట్టేవాళ్ళు కాదు. కొంచెం పెద్దగా గుర్తుపట్టినా కానీ అమ్మ ఇట్లా చికెన్ కన్నా కూడా ఇది బాగుందమ్మా అని తినేవాళ్ళు. కాబట్టి పిల్లలు ఏదైనా తినకపోతే కనుక వాళ్ళకి ఇష్టమైన వాటిల్లో ఆ పర్టికులర్ ఇంగ్రీడియంట్ని కలిపి మెల్లగా అలవాటు చేసి వాళ్ళతోనే అది కావాలి అనిపించండి. సో నేను హై ఫ్లేమ్ మీద కొంచెం వేగనిస్తున్నాను ఉల్లిపాయని. సో అమ్మ గుర్తుకు రాగానే ఏం గుర్తొచ్చింది టెక్స్ట్ చేసేసారా, కామెంట్ చేసేసారా? చేయండి, బాగుంటుంది అట్లా ఒకళ్ళు. మన కామెంట్స్ చాలా మంది చదువుతారు కదా, అరే వీళ్ళకేమి ఇష్టం, ఈ వీళ్ళకేమి ఇష్టం అని. మంచిగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్, అందరితో షేర్ చేశానే నా మనసులో ఉన్నది అని. సో మంచిగా వేగింది చూసారా. నేను ఫుల్ 2 టీ స్పూన్స్ వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. జనరల్గా 1/2 kgకి మనం 1 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ వేస్తాం కదా. ఇందులో అరటికాయ కూడా ఉంది అండ్ ఇలా బాగుంటుంది. ఉల్లిపాయ వేగింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఉప్పు వేస్తాను, 1.5 టీ స్పూన్ ఉప్పు. ఆయిల్ చూసారు ఎంత తక్కువ ఉందో. చాలామంది కామెంట్ చేశారు, శైలు నీ నవ్వు బాగుంటుంది అని. అమ్మిచ్చింది ఏదైనా కానీ నవ్వు బాగుండడానికి రీజన్ అవసరం లేదండి. మన పలు వరుస బాగుండాలో, మన పెదాలు బాగుండాలో, మన ఫేస్ బాగుండాలో అస్సలు అవసరం లేదు. చిన్నపిల్లలు నవ్వినప్పుడు చాలా అందంగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నా కానీ చాలా అందంగా కనిపిస్తారు. కారణం చెప్పండి. అప్పుడు నా నవ్వులో ఎందుకు వచ్చింది ఆ అందం అనేది మీరే చెప్పేస్తారు. నేను అందంగా ఉండో ఏం రాలే, అసలు నేను బాగోను, యావరేజ్. నాకు తెలుసు ఆ విషయం. చికెన్ వేసేస్తున్నా. కానీ నేను నవ్వితే అందంగా ఉంటానికి కారణం ఏంటంటే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఆలోచనలున్నా నవ్వు అనేది గుండెల్లోంచి రావాలి, మనసులోంచి. గట్టిగా మాట్లాడితే కడుపులోంచి రావాలి. సో అట్లా నేను నవ్వే అదృష్టాన్ని మా అమ్మ నాన్నగారు ఇచ్చారు నాకు. అమ్మ నాన్నగారు అని ఎందుకన్నానంటే వాళ్ళు ఏం నేర్పిస్తారు నేర్చుకుంటాం కాబట్టి. ఇంట్లో ఎన్ని గొడవలున్నా, ఎన్ని సమస్యలున్నా నాన్నగారు అమ్మ బయట వాళ్ళతో మెలిగే తీరు
వాళ్ళని క్యారీ చేసే తీరు నేను చాలాసార్లు నాకు తెలియకుండానే చూసేదాన్నేమో, ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఇప్పటికి మొహం మార్చుకొని కొన్నిసార్లు ఉంటాను, వెంటనే గుర్తొస్తారు ఎవరో లాగిపెట్టి కొట్టినట్టు, అరే ఏం చేస్తున్నాను నేను అని. మీతో నవ్వేటప్పుడు, మీతో మాట్లాడేటప్పుడు నాకు మనస్ఫూర్తిగా నా అనుకునే మనుషులతో మాట్లాడిన ఫీల్ ఉంటుంది. మీరు ఇలాగే నవ్వండి, మీరు ఇంకా అందంగా ఉంటారు. ఎందుకంటే మీరు నాకంటే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, నాకంటే చాలా అందగత్తెలు అయి ఉండొచ్చు. ఇంకా ఫెయిర్నెస్ అంటారా, ఇట్ డజంట్ మ్యాటర్. అందంగా ఉండాలి అంటే మనస్ఫూర్తిగా ఉండాలి అంతే. ఇవాళకి మన సైలాస్ కిచెన్ టాక్ క్లోజ్. ఓన్లీ వంట మూసేసా, మూత పెట్టేస్తున్నా. కొంచెం పసుపు వేసి పెడదామా, దాదాపు 3/4 టీ స్పూన్ పసుపు. మీరు, నేను కాదు, నన్ను వదిలేసేయండి. నవ్వితే అలా అందంగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి నాకు. మీతో అన్నీ మాట్లాడటం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను. మంచిగా చికెన్లో నీళ్ళు ఊరేదాకా ఒక 2-3 మినిట్స్ ఏనండి, ఎందుకంటే మనం అరటికాయలు యాడ్ చేసేది ఉంది. సో ఒక 2-3 నిమిషాలు ఉప్పు పసుపు దీనికి పట్టేదాకా ఉంచడానికి పెట్టాను. అరటికాయలు చికెన్ ఏకకాలంలో ఉడుకుతాయి. అంటే ఆ రెండింటికి ఉడకటానికి ఒకటే టైం పడుతుంది. అంటే ఏంటంటే మనం పెట్టుకున్న ఫ్లేమ్ని బట్టి 20-25 మినిట్స్ టు 30 మినిట్స్ అంతే. సో 30 మినిట్స్లో మనకి కూర అయిపోతుందని అర్థం. జస్ట్ 2-3 మినిట్స్ అంతే. ఇప్పుడు మంచిగా వాటర్ ఊరిని చేసారా, మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు వేసేద్దాం. మనకి చికెన్ తక్కువైతే అరటికాయలు వేయటం కాదు, ఇది చికెన్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం అరటికాయలు వేయటం. ఆలుగడ్డ వేసిన దానికన్నా కూడా బాగుంటానికి అరటికాయలు వేయటం. చికెన్ ఆలుగడ్డ తిన్నారా, మన దాంట్లో ఉండే ఉంటుంది డెఫినెట్గా. నేను చాలా ఫ్రీక్వెంట్గా చేసేదాన్ని అప్పట్లో, చిన్నప్పుడు ఉండే కష్టాలు వేరు ఉంటాయి కదా. సో దాన్ని డెఫినెట్గా అవుట్ ఆఫ్ దట్టే వచ్చింది అది, ఆ రెసిపీ అప్పట్లో. అది వదిలేసేయండి. ఇప్పుడు దీనికి వస్తే మాత్రం టేస్ట్ కోసం మనం అరటికాయ చికెన్ వండుతున్నాం. అప్పుడు దీన్ని ఉడికిన తర్వాత వచ్చే టేస్ట్ నాకు ఇప్పటి నుంచే యూనో పెంచింగ్ గుండెని. ఉన్నట్టుండి గుండె 100 కాదు 160 కొట్టుకుంటుంది ఇక్కడ. ఇట్లానే సిమ్లో పెట్టాను, మూత పెట్టేస్తున్నాను. 15 నిమిషాలు. ఉప్పు ఉంది, పసుపు ఉంది, కారం అప్పుడు వేయాల్సిన అవసరం లేదు. 15 నిమిషాలు మంచిగా ఉడకనివ్వండి సిమ్లో. మీరు హైలో పెడితే కనుక వాటర్ చెక్ చేసుకొని వాటర్ వేసుకొని పెట్టేసేయండి, ఏం కాదు. కానీ సిమ్లోకి హైలోకి డిఫరెన్స్ టేస్ట్లో 100%, టైం సేవింగ్లో జస్ట్ 20%. గుర్తుపెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ కలుస్తా. ఈలోపు నాకు కామెంట్స్ పెట్టండి. వాటర్ అయిపోయినాయి చూసారా, 6-7 నిమిషాలకే వెనకకి వచ్చిన నేను. వాటర్ చూసుకుంటే వాటర్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పేస్తా. ఇప్పుడు వేస్తున్నాను. వాటర్ అయిపోయినాక కారం, మీరు ఎంత కారం తింటారో అంత. నేను ఒక 2.5 టీ స్పూన్స్ వేసుకున్నాను. అవసరమైతే లాస్ట్కి మళ్ళీ వేస్తాను. ఏంటంట, సో ఇప్పుడు మంచిగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి చాలు. ఇప్పుడు నేను అది తీసుకొస్తాను. ఏది అది అంటే మీరు వచ్చే వరకు అది టెన్షనా. కొంచెం మగ్గనిస్తాను, ఇంకా సిమ్ చేసి ఒక్క కారం పట్టనిస్తాను. మన సైలాస్ కిచెన్ గరం మసాలా. అయ్యా అయిపోయింది కదా, కొంచెమే ఉంది, చాలు, కొంచెం పట్టింది. ఇంకోండి నీళ్ళు వేడి చేసుకొచ్చా. ముక్క మునిగే వరకు పోయండి, వేడి నీళ్ళే. అప్పుడైతేనే ఆ కెమిస్ట్రీని మ్యాచ్ అవుతాం మనం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నా. ఆల్రెడీ 5 నిమిషాలు ఉడికింది కదా, 10 నిమిషాలు ఇలానే ఉడకనిద్దాం. ఆహా బయటకు వస్తుందండి వాసన. ఉడికిపోయి పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత మామిడి పండు కానీ అట్లా ఏదైతే వాసన వస్తుందో, ఇది కూడా అంతే. ఉడికిపోయిన తర్వాతనే ఆ నిజమైన ఫ్లేవర్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్ టైం కాదు, చాలా ఇంపార్టెంట్ టైం ఇది. అదేంటంటే ముందు గరం మసాలా. ఇందులో ధనియాల పొడి కూడా ఉంది, మన సైలాస్ కిచెన్ గరం మసాలా. ఊర్చేసిన 1.5 టీ స్పూన్. ఒకసారి కలుపుకున్న తర్వాత మన సీక్రెట్ అని చెప్పినా కదా, అవి ఇవే. మా అమ్మ కొబ్బరి గసగసాలు ముద్ద కంపల్సరీ వేసేదండి, అదే చేస్తున్నా నేను కూడా. కొంచెం వాటర్ పడతాయి చూడండి, ఇదిగోండి. గ్రేవీ ఇప్పటికే చిక్కగా ఉంది, సో మళ్ళీ వేడి చేసుకుంటున్న వాటర్ని. ఉప్పు ఒకసారి చూద్దాం, నీళ్ళు కాగేలోపు. మనసు ఊరుకోదు కదా, ఎక్కడ ఈ టేస్ట్ మిస్ అయిపోతారో నాకు. మీరు ఒక పని చేయండి, మీరు ఆల్రెడీ ట్రై చేసినవి మీకు నచ్చిన టేస్ట్లు ఉన్నాయంట, కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, మీ గ్రూప్స్లో, మీ వాట్సాప్లలో ఫార్వర్డ్ చేయండి. ఒక మంచి విషయం తెలిసింది, మీరు టేస్ట్ చేశారు, మీకు నచ్చింది, ఆ టేస్ట్ని షేర్ చేయండి. ఇప్పుడు నా వీడియోస్ ఏవో షేర్ అవ్వాలని నా ఉద్దేశం కాదు. ప్రతి ఒక్కళ్ళు ఆ ఫుడ్ తిని హ్యాపీగా తృప్తిగా నిద్రపోవాలి, అది నా తపన. చక్క ఈ మాత్రం గ్రేవీ ఉంటే కలుపుకోవడానికి మస్తు ఉంటుంది. సో గసగసాలు
కొంచెం బియ్యం నేను ఇట్లాగా పొడి చేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో. మనం కొంచెం కొంచెం గసగసాలు వేస్తే మిక్సీలో గ్రైండ్ అవ్వదు. అందుకని నేను కొంచెం ఒక 50 గ్రాములు గసగసాలు, దాంట్లో ఒక 10 గ్రాములు బియ్యం, బాస్మతి బియ్యం అటు వేయించినట్టు చేసి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 1 టీ స్పూన్ వేసుకుంటా. చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ 1 టీ స్పూన్ గసగసాలు పొడి, బియ్యము ఇట్లా నామినల్ అంటే చెప్పానుగా 1:10 రేషియోలో అది కొంచెం వేసాను. అండ్ కొబ్బరి పాలు కూడా అంతే. బయట కొనుక్కొస్తాను. ఇంట్లో ఎప్పుడు కూడా కొబ్బరికాయ కొడితే ఇట్లాగా పాలు ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటాయి. ఇది ఒక 1/2 కప్ వేసుకోండి. దీని వల్ల ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. దీన్ని ఎక్కువసేపు బయట ఉంచకండి, అనవసరంగా ఖరాబ్ అవుతుంది. గాజు సీసా ఇది. ఈ కూర ఉడికే టైంలో బయట ఉంచడం కూడా నాకు ఇష్టం ఉండదు, మీకు చూపించాలి కాబట్టి ఉంచాను. ఇప్పుడు అన్ని విధాల ఫుల్ సాటిస్ఫైడ్ కర్రీ రెడీ. ఉప్పు చూసాను ఇందాక, సరిపోయింది. ఇంకొంచెం యాడ్ చేస్తాను. కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేద్దాం. నేను కొంచెం 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి, పడుతుంది అనిపించింది మసాలాలు వేసిన తర్వాత. ఉప్పు ఎప్పుడు కూడానండి ముందు ఒక తీరుగా ఉంటుంది, కూర కొంచెం చల్లారిన తర్వాత ఇంకో తీరుగా ఉంటుంది. ఉప్పు కొంచెం ఒక్క పిసర తర్వాతనే కలుపుకోవచ్చులేండి, ఎందుకు వచ్చింది మళ్ళీ ఎక్కువైతే కష్టం. దిస్ ఈజ్ ఫైనల్ కర్రీ. స్టవ్ కట్టేయకముందే అన్నం వచ్చేసింది. అలా తినాలండి వంట, నిజంగా చెప్తున్నా. నాకు ఇలా తింటాం చాలా ఇష్టం. కూర ఇట్లా ఉడుకుతుండగానే కట్టేయగానే ఇట్లా బుడగలు వస్తుండగానే ప్లేట్లో పడితే అసలు ఆ కర్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అరటికాయ అది కలిపేసుకున్నా, చాలా బాగుంటుందండి. అరటికాయ ముక్కకి మీరు చికెన్ పీస్కి తేడా ఎప్పుడు తెలుస్తుంది చెప్పనా? చికెన్ కన్నా టేస్టీగా ఉందేంటి ఇది అనుకున్నప్పుడు తెలుస్తుంది మీకు, అంత టేస్టీగా ఉంటుంది ఇది. గుట్కలు మూత పెట్టేసిన పడకుండా. ఇవాళ ఇంట్లో అన్నం వండలేదు, ప్రమిళ వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చింది రైస్. మంచిగా కొత్త బియ్యం అంట, ఇవేందో వెరైటీగా ఉన్నాయి కానీ కూర టేస్ట్తో అన్నీ కొట్టుకుపోతాయి. వా, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు టైప్లో ఉందండి ఇది. సినిమా డైలాగులు ఊరికే రాలేదండి. జనజీవన స్రవంతిలో వెంకటేష్దేనే అతనిది కొరికేత అనే డైలాగ్ ఉంది చూసారా, సంక్రాంతికి వస్తున్నాంలో. అనిల్ రావుపూడి వాళ్ళ ఇంట్లో అలా కొడుకుతో అదే అంటాడంట. ఇంట్లో ఎక్స్పీరియన్స్ నుంచే కదా. సో ఇప్పుడు నేను చికెన్ తినేసిన తెలియకుండా. ఇప్పుడు అరటికాయ తింటున్నా చూడండి. అరటికాయ ఎంత మెత్తగా ఉడికిపోయింది చూసారా, ఇట్లా కూడా వస్తుంది. అరటికాయకి ఎంత టేస్టో. ఆహా, ఏమి రుచి. పాట పాడితే వెజిటేరియన్స్ తిడతారేమో నన్ను. జస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. తినే వాళ్ళ అదృష్టం, ఎవరికి ఎంత రాసి పెట్టుంటే అది. ఎందుకు ఇట్లా మాట్లాడతానంటే, నేను నిజంగా మన రాత, మన జీవితం, మనం అనుకున్నవి చాలా వరకు జరగవు. ఇవి జరిపించుకోవచ్చు, ఇవి జరుగుతాయి. సో జరిగేవి మనం చేసుకుంటా ఉండి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా వేరేవి కూడా జరిపించుకోవాలనే ఒక పట్టుదల మన మైండ్లో డెవలప్ అవుతుంది. సో వంటింటికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. అన్ని విషయాల్లో కూడా అది గుర్తించితే గనక విజయం తథ్యం. చలో, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా అరటికాయ చికెన్ తింటూ ఉంటాను. బాయ్ బాయ్.